అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలానికి సంబంధించిన మోరి అనే గ్రామంలో ఉన్నామండి. మోరి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది జీడిపప్పుకి చాలా ఫేమస్ అన్నమాట. జీడిపప్పు ఎంత ఫేమస్, అలాగే మోరి పచ్చల రాజు గారి పచ్చలు కూడా అంతే ఫేమస్ అన్నమాట. గత 30 సంవత్సరాల నుంచి ఈయన పచ్చలు పెట్టి ఇక్కడి నుంచి వేరే జిల్లాలకి, వేరే ప్రాంతాలకి, వేరే స్టేట్లకి, అలాగే గల్ఫ్ కంట్రీస్ కూడా, వేరే దేశాలు కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మోరి పచ్చల రాజు గారు తయారు చేసే పచ్చళ్ళు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. టమాటా పచ్చడి పెడుతున్నారండి. టమాటా పచ్చడి పట్టే విధానం కూడా చూడొచ్చు మీరు. అందరూ ఆడవాళ్ళు ఇలా లైన్ లో కూర్చుని టమాటాలు కట్ చేసుకుంటున్నారు అనమాట. అంటే మన ఇంటి దగ్గర అందరూ ఆడవాళ్ళు కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ పచ్చళ్ళు పెడుతూ ఉంటారు కదా. ఇది వరకంటే ఏదైనా పిండి వంటలు చేయాలన్నా, పచ్చళ్ళు పెట్టాలన్నా పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, తోడుగాలు కానీ అందరూ కలిసి కూర్చుని పచ్చళ్ళు తయారు చేసేవారు. ఇప్పుడు పచ్చళ్ళు పెట్టడం కూడా కనుమరుగైపోయింది. ఇప్పుడు అందరూ షాపుల్లోనే బయట కొనుక్కుని తినడమే, ఇంట్లో పెట్టే వాళ్ళు ఎవరో లేరు. కానీ మా కోనసీమలో చాలా మంది సమ్మర్ వచ్చిందంటే అందరూ పచ్చళ్ళలో పెట్టడంలో బిజీగా ఉంటారు. ఇక్కడ అందరూ ఆడవాళ్ళు కలిసి ఇక్కడ టమాటా ముక్కలు కట్ చేస్తున్నారు. తర్వాత టమాటా ఆవకాయ కూడా పెడతారు అనమాట. ఇది టమాటానే కాదు, ఇప్పుడు టమాటా సీజన్ కాబట్టి ఇప్పుడు టమాటా పెడుతున్నారు. అలాగే మామిడికాయ సీజన్ వచ్చిందంటే మామిడికాయలు పెడుతూ ఉంటారు. ఎనీ సీజన్లో ఏం దొరుకుతున్నా ఇక్కడ కంపల్సరీ ఆ పచ్చళ్ళు అయితే పెడుతూ ఉంటారు. నాన్ వెజ్ పికిల్స్ అంటే మనకి సముద్ర తీరం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ రొయ్యలు ఎక్కువగా దొరుకుతుంటాయి. అలాగే నాటుకోడి పచ్చడి కానీ, బాయిలర్ పచ్చడి కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి టమాటాలు కట్ చేసే విధానం కానీ, పచ్చళ్ళు పెట్టే విధానం కానీ ఒకసారి చూడొచ్చు. డైరెక్ట్ గా ఫామ్ నుంచి మనకి టమాటాలు వచ్చినాయి. ఇక్కడికి దిగుమతి చేసుకుని ఇక్కడ ఫ్రెష్ గా అందరు లేడీస్ కలిసి, మహిళలు ఎంత నీట్ గా పెడతారో అంత నీట్ గా పెట్టి ఇక్కడ నుంచి పార్సల్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఈ టమాటాలు ఏ విధంగా తీసుకుని కట్ చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను. మోరి పచ్చల రాజు గారి ఇంటికి రావడం జరిగింది. 30 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన హౌస్ అయితే ఒకసారి చూపిద్దాం. ఇదే మోరి పచ్చల రాజు గారి హౌస్. ఒకసారి లోపలికి వెళ్దాం. నమస్తే అండి. నమస్తే. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఏంటి, ఎంత ఫేమస్ అవడానికి కొన్ని కారణాలు చెప్తారా? మేము స్టార్టింగ్ మా మిస్సెస్ నేను 10 మామిడికాయలు తెచ్చండి, పచ్చడి పెట్టాము. అప్పుడు మా దగ్గర కనీసం రోలు కూడా ఉండేది కదండి. రుబ్బు రోలు పోటేసి నేను పోటేస్తే ఆవిడ జల్లించడం, ఆవిడ జల్లింతే నేను పోటేయడం. ఆ స్థాయి నుంచి ఇలా 40 మంది వర్కర్లకు మన దగ్గర చేసేలాగా అంతా న్యాచురల్ అండి. క్వాలిటీ విషయంలో రాజీ పండండి. మా మిస్సెస్ వీళ్ళందరూ డాక్టర్లో చేస్తారండి. గలపకే అయ్యి వెళ్ళటం, మన పచ్చల రాజు గారు పచ్చడి బాగుంటుంది, పలానా చోట తెమ్మని చెప్పడం. నెంబర్ 1 కారం కొంటామండి, సొంతంగా ఆడింతామండి. నూనె కూడా నెంబర్ 1 బ్రాండ్ వాడతామండి. ఆవాల నూనె కూడా నెంబర్ 1 ఆయిల్ నూనె వాడతామండి. కాయగూరలు అయితే రైతు బజార్ నుంచి నూనె డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ వస్తాయండి. వచ్చినాయి కానీ టమాటాలు చూసారు కదా, మామిడికాయ కూడా అలాగే వస్తుందండి. సార్ ఇది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 96లో పెట్టామండి. 1996 పెట్టాను. అలా గలపలో కూడా పలానా పచ్చల రాజు గారి పచ్చళ్ళు రమ్మని చెప్తారు. అవునండి, అవును. ఆ పేరు మాత్రం సంపాదించుకున్నామండి. ఆస్తులు సంపాదించకపోయినా పెద్దగా పేరు మాత్రం క్వాలిటీ అండి. మెయిన్ క్వాలిటీ విషయంలో రాజీ పండండి. మేము కూడా మీ పచ్చళ్ళు తింటాం సార్ చాలా సంవత్సరాల నుంచి. మీరు ఎప్పటి నుంచి మా పచ్చళ్ళు తింటారు కాబట్టి అది మీరైతే చెప్తారు ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను మీకు ఇచ్చిన అవకాశం. అది ఎవరు కొత్త వాళ్ళు వచ్చారని వాళ్ళకి తెలియదు కదండి.
ఈ పచ్చల గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు మీరు. నేను పని కట్టిన చెప్పే పని ఏమీ లేదు. అవునండి. ఒకసారి ఈ పచ్చళ్ళు తయారు చేసే విధానం అయితే ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఆవకాయ పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఇంట్లో కూడా ఇంత ఆయిల్ వేసి ఇంతలా కలపరేమో. ఇది కొత్తపల్లి కొబ్బరి అండి. ఇది కొత్తపల్లి కొబ్బరి అంటండి. ఒకసారి ఏ విధంగా కలుపుతున్నారు ఒకసారి చూద్దామండి. రాజుగారు కలుపుతున్నారు. నూనె రాజుగారు ఇంత ఆయిల్ వేస్తారా? చాలా లైన్ బ్రాండ్ ఆవాల నూనె అండి, మహారాణి ఆవాల నూనె వేస్తారండి. ఆవాల నూనె కూడా వేస్తాం. ఓకే, లైన్ బ్రాండ్ యూజ్ చేస్తున్నారు, అలాగే ఆవాల నూనె అంటండి. రెండు మిక్స్ చేస్తున్నారు అన్నమాట. కొత్తపల్లి కొబ్బరి అండి ఇది మామిడికాయ. గలపల్లి వాళ్ళకి స్పెషల్ అండి ఇది. గలపల్లి వాళ్ళకి స్పెషల్ అండి. ఓకే ఓకే, చూడండి ముక్క టేస్ట్ చేయండి. అసలు మెయిన్ క్వాలిటీ అండి సార్. క్వాలిటీ తిన్నాక డబ్బులు ఇమ్మంటానండి నేను. అసలు మాకే ఊరిపోతుంది. కొత్తపల్లి కొబ్బరి అండి. అంటే ఆవకాయ పచ్చళ్ళలో రాజు మాట కొత్తపల్లి కొబ్బరికాయ అంటే కొరికితేనే అది ఆ కొబ్బరి ఎలా ఉంటుందో ఆ టేస్ట్లో ఉంటుంది అన్నమాట. టేస్ట్ చూడమంటున్నారు కానీ ఇప్పుడు కాదు, కానీ లాస్ట్లో ఈ ఆవకాయ పచ్చడి వేసుకుని భోజనం చేద్దాం, అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. చాలా ఏరియాలో పచ్చళ్ళు చూసాను కానీ చూస్తే మీరే చెప్తారన్నమాట, అంత బాగా పెడుతున్నారు. డైరెక్ట్ గా ఆయిల్ కూడా మంచి ఆయిల్ తీసుకుంటున్నారండి వీళ్ళు. కారం ఉత్తరాది కారం వాడతామండి. అందరూ ఆడవాళ్ళు చేస్తారు సార్ ఇవన్నీ? అంతా ఆడవాళ్ళండి, ప్యాకింగ్ అంతా ఆడవాళ్ళండి. ఈయన నేను కొంచెం 30 సంవత్సరాల నుంచి. మా బామ్మర్ది అండి. మీ బామ్మర్ది గారు ఇద్దరే మేము కల్పిస్తామండి, వాళ్ళ ప్యాకింగ్ అయ్యి చేస్తాం. చిన్నబాబు అంటారు ఇక్కడ అందరూ కూడా. మీకు పచ్చళ్ళ తయారు మీ ఇద్దరం అండి. నేను క్వాలిటీ ఉప్పు చూస్తాను కానీ పచ్చడి బయటికి వెళ్ళదండి. ఓకే, మీరు అన్ని టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయాలి. చేసి మా వాళ్ళందరూ ఉప్పు చూసుకున్నాక అవన్నీ ఓకే బయటకు పంపుతాం. ఓకే, ఇప్పుడు వరకు మనం కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ చూడడం జరిగింది కదా. ఇప్పుడు బాయిలర్ చికెన్ తో ఇక్కడ ఆవకాయ పెట్టారండి. నాన్ వెజ్ పీకిల్ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. కోనసీమలో గోదావరి జిల్లాలో పచ్చళ్ళు అంటే చాలా ఫేమస్ అన్నమాట. సంక్రాంతికి వస్తే ఇక్కడ నుంచి చాలా పార్సల్స్ వెళ్తూ ఉంటాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది నాన్ వెజ్ పికిల్స్లో ఒకటి చికెన్ బాయిలర్తో ఇక్కడ రాజుగారు అయితే కలుపుతున్నారు. ఒకసారి చూద్దామండి. బాయిలర్ అండి అది. శుభ్రంగా క్లీన్ చేసండి, స్కిన్ లెస్ బోన్ అయితే తీసేసండి. చికెన్ మసాలా మా సొంత మసాలాతో ఆయన నేను కలిపి తయారు చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సొంతంగా మా ఆడుకునండి, మా సొంతంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాం. ఏ రోజు ఆ రోజు రెడీ చేసుకుంటాం. ఓకే, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటారు. ఇది ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మరగబెడుతుంది అనమాట ఈ చికెన్ గ్రేవీకి. చికెన్ గ్రేవీ కలిపే విధానం ఒకసారి చూడొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరిగించిన తర్వాత కారంలో కలుపుతున్నారు అన్నమాట. ఇది
ఇది చికెన్ మసాలా గ్రేవ్ అండి. ఈ గ్రేవ్ ముందు తయారు చేసుకుంటామండి. చేసుకున్నాక చికెన్ ఫ్రై చేసి ఓకే దీంట్లో కలుపుకుంటామంట. ఓకే ఎప్పటికప్పుడు ఈ రోజు గారు ఫ్రెష్గా పెడతారన్నమాట. తయారు చేస్తామండి. ఇంకా అన్నీ మీరు చూసారు కదా, సొంతంగా మా అల్లం పేస్ట్లు ఇవన్నీ కూడా మా సొంతం అండి. ఓకే అండి. ఓకే ఎసెన్స్లు కానీ ఏముండదండి, అంతా న్యాచురల్గా నిమ్మరసంతో చేస్తామండి. కలర్స్ ఏమి యూజ్ చేయరు అసలు ఏది, అంతా న్యాచురల్ అండి. చికెన్ అండి. చికెన్ బోన్లెస్ బోన్లెస్. ఓకే ఓకే. నాటుకోడి కూడా పెడతారు సార్? ఇది నాటు కూడా అది కానీ పక్కది. ఓకే, ఇదైతే బోన్లెస్ అండి. ఇది బోన్లెస్ అండి. సాల్ట్ కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చూస్తారన్నమాట. ఇది సముద్ర రొయ్య అండి. ఇది సముద్ర రొయ్య అండి. అంతర్వేది మన సముద్ర రొయ్య అండి. చెరువు రొయ్యలు వేరేగా ఉంటుంది, సముద్రంలో దొరికే రొయ్యలు వేరేగా ఉంటుంది. ఆ సముద్ర రొయ్యలు తీసుకొచ్చి ఇక్కడ పచ్చళ్ళు పెట్టారు. మసాలాలు అయితే ఒకటే అండి, దానికి దీనికి ఒకటే మసాలా, ఆయిల్ కూడా ఒకటే, అన్నీ ఒకటే అండి. రొయ్యలు ఆవగా కలుపుతున్నారు చూడండి. అసలు భలే ఉన్నాయండి. ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారా, చూస్తే నూరూరిపోతుంది మాట. ప్రతిదీ కూడా లాలాజలం ఊరుతుంది మనకి. ఇది వచ్చి రొయ్యలు ఆవకాయ అన్నమాట. రొయ్యలే ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు, ఎక్కడైనా క్వాలిటీ మారుతుందేమని, టేస్ట్ మారుతుందని. ఇప్పుడు ఇదేంటండి? కోజా అంటారండి. నాటుకోడి. నాటుకోడి ఇస్తూ ఉంటారండి కోజాలో. ఈ అత్తమని దొరకదండి, అప్పుడప్పుడు ఉంటుందండి. ఇది అయిపోతే మళ్ళీ రావాలండి కోళ్ళు. ఓకే, వస్తేనే మళ్ళీ పెడతామంట. ఈ అమెరికా వెళ్తుందండి. ఇది అమెరికా అండి. ఆర్డర్ పెట్టించుకున్నారు రాజులు. ఇప్పుడు వరకు మనం చాలా పచ్చళ్ళు అయితే చూసామండి. చాలా నీట్గా, చాలా క్వాలిటీతో బాగా చేస్తున్నారు అన్నమాట. పచ్చళ్ళు అంటే ఇలా ఉంటాయా? చాలా ఊర్లో పచ్చళ్ళు చూపించాను, వాళ్ళు తయారు చేసే విధానం కూడా చూపించాను వాళ్ళకి. ఇక్కడ రాజుగారు తయారు చేసే పచ్చళ్ళకి ఒకసారి చూడొచ్చు. దీంట్లోనే రాజు పడక్కర్లేదు, ఒకసారి టేస్ట్ చూడండి, నచ్చితే తీసుకెళ్ళొచ్చు. ఇది కాకరకాయతో ఆవగా పెడుతున్నారు అన్నమాట. ఇది చేదు ఉండదంటే నిమ్మరసం కలిపి చాలా బాగా తయారు చేశారు. ఈ కాకరకాయ పచ్చడి కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. పైన ఎక్కువ ఉండడం వల్ల, ఎందుకంటే బూజు పట్టదండి, చాలా రోజులు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అందుకే మన పూర్వీకులు ఎక్కువగా ఆయిల్ ఎక్కువ కలుపుతూ ఉంటారు అనమాట పచ్చళ్ళలో. ఆయిల్ వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పైన బిల్డింగ్ పైకి వస్తే మనకి ధనియాలన్నీ ఇలాగ ఎండలో ఆరబెట్టారండి. ఇంత శ్రద్ధ తీసుకుని పచ్చళ్ళు అసలు మన ఇంట్లో కూడా ఇంత నీట్గా పెట్టుకుంటామో లేదో తెలియదు, కానీ సేమ్ మన ఇంట్లో ఎలా తయారు చేసుకుని పెట్టుకుంటామో అదేవిధంగా ఇక్కడ చూసారు కదా, ఈ ధనియాలన్నీ ఎండబెట్టి ఎంత శ్రద్ధగా తయారు చేస్తున్నారంటే పచ్చళ్ళు. అంటే క్వాలిటీ ఎక్కడ పోకూడదు, ఇలాంటి క్వాలిటీ తయారు చేసుకుంటే ప్రజలు ఆదరిస్తారనే ఉద్దేశంతో ఈయన అయితే ఇప్పటికి కూడా ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇంచుమించు 30 years నుంచి ఈ పచ్చళ్ళ బిజినెస్లో రాణిస్తారన్నమాట ఈయన పచ్చళ్ళ రాజు గారు. చికెన్ మసాలా కండి హోల్సేల్ విజయవాడ నుంచి కొంటామండి. సొంతంగా మసాలాని మేము సొంతంగా ఆడించుకున్నాం. బయట కొనడం ఏం కాదు, బయట ఏం తీసుకోండి. కారం ఇవన్నీ కూడా మా సొంతంగా ఆడించుతాం.
రాజుగారు మొత్తం టమాటాలన్నీ ఎత్తువారండి. మనకి ఇక్కడ లోకల్లో పంటలన్నీ కూడా పట్టుకొచ్చండి. ఎటు వీలుగా ఉన్నప్పుడు డైరెక్ట్ పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారండి. రైతులు కూడా చాలా సంతోషిస్తారండి. ఎందుకంటే ఇంక ఇందులో బోకర్ ఎవరు ఉంటారండి మయ్యండి. డైరెక్ట్ రైతే మనకి పట్టుకొచ్చేస్తారు. డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తీసుకుంటారు చూడు. ఈ టమాటాలు కూడా ముగ్గుపోయి చంద్రవందరగా కుళ్ళిపోయి కొంతమంది అలా ఏం కాకుండా చాలా నీట్గా ఉన్నాయి. ఇవి కూడా రైతుల దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి చాలా ఫ్రెష్ క్వాలిటీతో నిగనిగలాడుతున్నాయి. ఒకసారి వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ అయితే పచ్చళ్ళ ఐటమ్స్ ఒకసారి చూద్దామండి. ఆవకాయ, టమాటా, ఉసిరికాయ, పచ్చిమిర్చి, మాగాయ, అల్లం, గోంగూర, నిమ్మకాయ, కాకరకాయ, కరివేపాకు, రొయ్య ఆవకాయ, నాటుగుడి ఆవకాయ, చికెన్ ఆవకాయ, గల్పేకం కూడా చేయబడును. అంటే మన కోనసీమలో దొరికే పచ్చళ్ళన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. గోదావరి పచ్చళ్ళన్నా కోనసీమ పచ్చళ్ళన్నా చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మిగతా ప్రాంతాలకి మన ప్రాంతాల్లో కోనసీమ ప్రాంతాల్లో పెట్టే పచ్చళ్ళు టేస్ట్ కానీ పెట్టే విధానం కానీ చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర కరివేపాకు పొడి, అలాగే ఇడ్లీ కారపొడి, నువ్వుల పొడి, అంటే కొంతమంది కారపొడులు కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా, అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయని చూపించడానికి. లోపల రాగానే మనకి కొన్ని పచ్చల ఐటమ్స్ కనిపిస్తున్నాయండి. ఆ పావు కేజీ దగ్గర నుంచి అర కేజీ, కేజీ, ఎన్ని కేజీలైనా వాళ్ళు తయారు చేస్తారు. ఏమేమి పచ్చడి ఉంటాయమ్మా? ఆవకాయ అండి, టమాటా అండి, అల్లం, గోంగూర, పచ్చిమిర్చి, ఉసిరికాయ, కరివేపాకు, మాగాయి, నిమ్మకాయనండి. రకాలు అన్నీ ఉన్నాయండి. ఆవకాయ అయితే కొత్తపల్లి కొబ్బరి అండి. కొత్తపల్లి కొబ్బరి చాలా బాగుంటదండి, గట్టిగా ముక్క అయ్యని. టమాటాలు అయ్యేనండి, నాటు టమాటాలేనండి అన్ని. అల్లం, గోంగూర అండి. అయితే గోంగూర అయితే ఒంగోలు నుంచి అయ్యి వస్తుందండి. అందరం కలిసి పెడతామండి. కరివేపాకు అయితే నాటు కరివేపాకు పెడతారండి. ప్రస్తుతం ఉసిరికాయ, టమాటా పెడుతున్నారండి. ఇవన్నీ ఇక్కడ లోకల్ తీసుకెళ్లి ప్యాకింగ్ అమ్మది. లోకల్ కండి, ఇక్కడ వాళ్ళకండి. ఎస్పీ క్వాలిటీ అంటే లోకల్కి ఇలా సింగిల్ కవర్ ఉంటదండి. ప్యాకింగ్ అయితే ఈ 4 కవర్లు చేసి ఉంటాయండి. లోపల 3 ఉంటాయండి. లోపల 3 మిల్క్ వైట్ తో 4వ కవర్ అండి. ఇదంతా గల్ఫ్ అండి. అమెరికా చాలా దూరాలు వెళ్తాయండి. ఇజ్రాయెల్ అయ్యి పట్టుకెళ్తారు. ఆయిల్ మాత్రం అసలు లీక్ అవ్వదండి అసలు. మేమేమి పబ్లిసిటీ చేయక్కర్లేదండి, వాళ్ళే వస్తారండి. దూరాల నుంచే పట్టుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ అడ్రస్ అయ్యి చెప్పండి. మామూలు పచ్చళ్ళు అయితే ఒక ప్యాకింగ్ ఉంటుంది. గల్ప్ ప్యాకింగ్ అయితే 4 కవర్ల ప్యాకింగ్ ఉంటుంది. ఎందుకంటే గల్ప్ అంటే బట్టలు అవి పెట్టుకుని వెళ్తారు కదా, ఆయిల్ అవి లీక్ అవ్వకుండా ఈ ప్యాకింగ్ విధానం ఉంటుంది. చికెన్ వచ్చి 20 రూపాయల ప్యాకింగ్ ఉందంట. ఏంటమ్మా చూపించండి ఒకసారి. రూపాయలకి చికెన్ ఆవకాయిస్తారండి. అసలు మీరు ఎక్కడ వినే ఉండరు. అందరూ ఎక్కువలోనే తినేవాళ్ళు ఉంటారు కాబట్టి అండి, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటారండి. 10 రూపాయల కాడ నుంచి ఉంటాయండి రకాలన్నీ కూడా. 10 రూపాయలకి ప్యాకెట్లు కూడా అయ్యండి 15 రూపాయలండి. చికెన్ అయితే మరి కిట్టదు కాబట్టి అండి 20 రూపాయలండి. 20 రూపాయలు అందరూ తీసుకెళ్తారండి. ఇక్కడ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అయ్యి అందరూ కూడా ఇవి తీసుకుంటారండి. ఎక్కువ కావాల్సిన వాళ్ళు 1/2 కేజీలు పట్టుకెళ్తారండి. తక్కువ వాళ్ళు అయితే ఇలా 20 రూపాయలు పట్టుకెళ్తారండి. చూసారు కదా, 20 రూపాయలకి చికెన్ ఆవకాయిస్తున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది. అంటే తక్కువ రేటుగా వచ్చేస్తున్నాయి. ఎవరైనా ఇంటి దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తారండి. వీళ్ళ దగ్గర 20 రూపాయలు కొనుక్కుని మీరు ఒక ఎంతో కొంత వేసుకుని అమ్ముకుంటే బాగుంటుందేమో నా ఉద్దేశం. ఇంటి దగ్గర చాలా మంది ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ పచ్చళ్ళన్నీ కొనుక్కెళ్ళి వాళ్ళు ఒక చిన్న షాప్ కింద పెట్టుకుని వాళ్ళు కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఇలాగే ఉపాధి కల్పిస్తున్నారు. ఇవి 10 రూపాయల దగ్గర నుంచి 20 రూపాయల వరకు చిన్న సైజులో ఉండే ఆవకాయ పచ్చళ్ళు ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. కారపొడి
పావు కేజీ ప్యాకెట్లు అండి. పావు కేజీ ప్యాకెట్లు అన్నమాట. ఇంకేమేమి ఉంటాయి? పొడి కరివేపాకు పొడి అవి ఉంటుందంటే అవి ఆర్డర్కి వెళ్ళిపోయినాయండి. ప్రస్తుతం ఇవే ఉన్నాయండి. కారపొడి ఉందండి. అవి మళ్ళీ 2 రోజుల్లో తయారు చేస్తారు. మీకు ఇప్పుడు కావాలన్నప్పుడు తయారు చేసి ఇవ్వగలరు. నాటు కరివేపాకు చేస్తారండి. కరివేపాకు పొడి అయ్యింది. కరివేపాకు పొడి కూడా. నువ్వుల పొడి అండి. వీళ్ళ దగ్గర నువ్వుల పొడి, కారపొడి, అలాగే కరివేపాకు పొడి అన్నీ ఉంటాయన్నమాట. ఒకసారి పొడులు కూడా ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు ఇవి ఏ విధంగా ఉన్నాయి అనేది. మోరు పచ్చళ్ళు పెట్టే విధానం కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు, మన ఇంటి దగ్గర చాలా మంది లేడీస్కి పచ్చళ్ళు పెట్టడం చాలా అనుభవం ఎక్కువ. అంటే కొంతమంది పెడతారు కానీ గజిబిజిగా ఉంటాయి, కానీ వీళ్ళు చాలా నీట్గా పెడుతున్నారన్నమాట. ఆవకాయ పచ్చడి కానీ, మావకాయ పచ్చడి కానీ, చికెన్ ఆవకాయ కానీ ఇప్పుడు ఆల్రెడీ పెట్టేసి ప్యాకింగ్ జరిగే విధానం జరుగుతుంది. ఒకసారి మీకు ఇక్కడ పచ్చళ్ళు ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా ప్యాకింగ్ చేస్తారో అనేది చూడొచ్చు. ఏ పచ్చడి? ఆవకాయ అండి ఇది. ఆవకాయ అండి ఇది. కొత్తపల్లి కొబ్బరి లేకపోతే మామూలుదేనండి? మామూలుదేనండి. మామూలుది మాత్రం. ఆవకాయ పచ్చడి ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట. చూడండి, మీరు ప్యాకింగ్ విధానం కూడా ఎలా ఉందో చూడొచ్చు. ఇది ఆవకాయ అండి. భలే ఉంది కదా, ఇది చూస్తే నోరు ఊరుతుందన్నమాట. నాకు ఫస్ట్ నుంచి కూడా బాగా ఇంత క్వాలిటీగా పెడతారా అని అనిపిస్తుంది. ఈవిడైతే ఆవకాయ ప్యాకింగ్ అవుతుంది. అమ్మ, మీరే ప్యాకింగ్ చేస్తున్నారు? ఆవకాయ. ఈవిడ కూడా ఆవకాయ అన్నమాట. ఒకసారి చూడండి, ఇది కూడా ఆవకాయ. ఆవకాయ ఆల్రెడీ చూసారు కాబట్టి ఇవన్నీ 10 రూపాయల ప్యాకింగ్ అండి. ఒకసారి చూడొచ్చు. మీరు ఏ పచ్చడి ప్యాకింగ్ చేస్తున్నారమ్మా? గోంగూర పచ్చడి. భలే కనిపిస్తుంది కదండి, ఇది గోంగూర పచ్చడి అంట. ఏ విధంగా ప్యాకింగ్ చేస్తున్నారో చూడొచ్చు మీరు. చాలా పచ్చళ్ళు ఉంటాయండి, అన్ని క్వాలిటీ చూపిస్తున్నారు. ఇది గోంగూర పచ్చడి. మనం ఇప్పుడైతే 10 రూపాయలు అవుతుందండి ప్యాకింగ్. ఇది 10 రూపాయలు అండి. ప్యాకింగ్ అండి. చూడండి, 10 రూపాయల ప్యాకింగ్ ఎలా ఉంటుందో చూడొచ్చు మీరు. తర్వాత ఆవకాయ అయిపోయింది, ఇప్పుడు నిమ్మకాయ అండి. అయ్యో భలే ఉన్నాయండి, అన్నీ చూస్తుంటే అసలు పొద్దునుంచి లాలాజలం ఊరుతానే ఉంది. అసలు నాకు ఏ విధంగా చెప్పాలో తెలియట్లేదు, కానీ భలే ఉందో. ఒకసారి చూడొచ్చు. ఇది నిమ్మకాయ పచ్చడి అండి. ఒకసారి చూడొచ్చు. మనకి 10 రూపాయల దగ్గర నుంచి ఉంటాయండి పచ్చళ్ళు. ఇప్పుడు వరకు కొన్ని పచ్చళ్ళు చూపించడం జరిగింది. ఇది పచ్చిమిర్చి పచ్చడి అంటండి. అయ్యో భలే ఉన్నాయండి. నేను ఎంత చెప్పినా తక్కువేనేమో ఈ పచ్చళ్ళ గురించి. నిజంగా చెప్తున్నా, రియల్గా చెప్తున్నా, మా కోనసీమ పచ్చళ్ళు తినాలంటే తప్పనిసరిగా మోరు రావాల్సిందే. మోరు రాజుగారి పచ్చళ్ళు తినాల్సిందే. అన్నిటికంటే ఇది డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది లేడీస్ ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళు గత 20-30 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళే. వీళ్ళందరూ ఇలా ఇంటి దగ్గర ఖాళీ ఉండుకోకుండా ఏదో పని ఇలా పచ్చళ్ళు పెట్టడంలో ఉంటే వాళ్ళకి ఎంతో కొంత కలిసి వస్తుంది. చాలామంది ఇంటి దగ్గర చాలామంది ఖాళీగా ఉంటారు ఆడవాళ్ళు. వీళ్ళందరూ ఇలాగే చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని ఏదో ఒక రకంగా కొంతవరకు నెట్టొచ్చమాట. మీరు? పుష్పవతి గారు. చెప్పండి అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 18 సంవత్సరాల నుంచి. 4 ఆడపిల్లలు అండి. 4 ఇందులోకి వచ్చి ఇప్పుడు చేసింది. చూసారు కదా, పిల్లల పెళ్ళి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చేసామని చెప్తున్నారు. రాజుగారు చేయమంటుంది చల్లగా చేసుకుంటున్నాం. మేము 20 సంవత్సరాలు అయిందండి వచ్చి. ఒక అమ్మాయి డిగ్రీ చదువుతుంది, ఒక అమ్మాయి ఇంటికి చదువుతుందండి.
మరి ఇలా చేసుకునేది మాకు ఏ లోటు లేకుండా బాగా చేసుకుంటాం. బాగా చేసుకున్నాం. యజమానులు కూడా బాగా చూస్తారండి. పిల్లలు అయ్యి మాకు సహకారం చేయకుండా అయ్యి బాగుంటుందండి. ఎవరికి ఆయన చేయి మంచిది. చాలా బాగా మాట్లాడుతున్నారండి. ఇలా మాటలను తెలిసిపోతుంది యజమాని ఎలా ఉంటాడో. ఇది యాక్చువల్గా ప్రమోషన్ వీడియో కాదు, నాకు నచ్చి ఈ పచ్చళ్ళ గురించి చూపించాలని మీకు చూపిస్తున్నాను. కరివేపాకు పచ్చడి ఏ విధంగా ఉందో భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంది. మీరు కూడా కరివేపాకు పచ్చడి తినాలంటే ఒకసారి ఇది ఎలా ఉందో చూడండి, చూసి మీరు తీసుకోవచ్చు. అమ్మ నమస్తే, మీ పేరు? కోటేశ్వరానికి కాంచెట్టు కోటేశ్వర్. ఏం పచ్చడి పెడుతున్నారమ్మ? ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ. సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పచ్చడిలో బిజీగా ఉంటారేమో. ఆవకాయ పచ్చడిలో బిజీ. ఓకే. ఉసిరికాయ పచ్చడి అండి. ఉసిరికాయ పచ్చడి కూడా ఏ విధంగా ఉందో చూడొచ్చు మీరు. సార్ మీ పేరు? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు. మీరు పచ్చళ్ళు తీసుకెళ్ళాలంటే ఎక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు? బోర్నింగ్ తీసుకెళ్తాను ఇక్కడ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకెళ్తారు? 20 సంవత్సరాల నుంచి. సార్ ఇప్పుడు గల్పకాయ లేకపోతే నార్మల్గా తీసుకెళ్తారు? నార్మల్గా తీసుకెళ్తాను. నార్మల్గా ఎలా ఉంటాయండి? బాగుంటాయి, బాగుంటాయి. పచ్చలు బాగుంటాయి, క్వాలిటీ బెస్ట్, బాగుంటుంది. ఇలానే కాదు చాలా మంది వస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ సార్. మోసలు. మోర్ పచ్చళ్ళు చాలా మందికి అడ్రస్ తెలియకపోవచ్చు. పచ్చల రాజు గారు పచ్చళ్ళు ఎలా వెళ్ళాలంటే మనం డైరెక్ట్ మల్కీపురం సెంటర్ ఐడియా ఉంటుంది కదండి. మల్కీపురం సెంటర్ నుంచి మోర్కి వెళ్ళే రూట్లో ఇక్కడ వినాయక టెంపుల్ ఉంటుందండి. ఈ వినాయక టెంపుల్ దగ్గర నుంచి ఇలా చిన్న రోడ్ ఉంటుంది. జస్ట్ కొంచెం ముందుకెళ్తే మోర్ రాజు గారి పచ్చళ్ళ షాప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం పచ్చళ్ళు తీసుకోవచ్చు. ఇంకా చిరంజీవి గారు కూడా మన పచ్చళ్ళు టేస్ట్ చేశారు. కనుమూరి బాబురాజు గారు కూడా టేస్ట్ చేసిన వాళ్ళండి. వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళండి. ఓకే. పచ్చల రాజు గారు అంటే ఈయనేమట. చాలా సింపుల్ గా ఉంటారు. ఇక్కడ చాలా మంది మహిళలకి కొంతమందికి పని కల్పిస్తున్నారు. ఈయన కొంచెం వ్యాపారం చేస్తూ కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారంటే చాలా గ్రేట్. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మన ఊర్లో కూడా అంటే ఇలా చిన్న చిన్న పరిశ్రమల కింద ఇలాగే తయారు చేసుకుని కొంతమంది ఉపాధి కల్పిస్తారని. ఏదేమైనా కానీ ఈ బ్రాండ్ మాత్రం పోదన్నమాట. ఎందుకంటే చాలా క్వాలిటీగా ఆయిల్ కూడా చాలా మంచి క్వాలిటీ వాడతారు. చాలామంది వేరే క్వాలిటీ యూజ్ చేసినా కానీ న్యాచురల్గా ఉంటాయి. ఆ పచ్చళ్ళ తయారీ విధానం చూస్తే మీకు అర్థమైపోతుంది. అన్ని పచ్చళ్ళు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడి నుంచి గల్ప్ ప్యాకింగ్ కూడా చేస్తారన్నమాట ఈయన. ఇప్పుడు వరకు మీకు చాలా రకాల పచ్చళ్ళు అయితే చూపించడం జరిగింది. ఇటువంటి గిన్నెల్లో పెట్టుకుని వీళ్ళు ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. నూనెతో ఉటపట్లు ఆడుతున్నాయన్నమాట. చూడొచ్చు, ఆవకాయ పచ్చడి ఉంది, మావకాయ పచ్చడి ఉంది, ఉసిరికాయ ఉంది, పచ్చిమిర్చి ఉంది, గోంగూర ఉంది, అల్లం ఉంది, చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ తయారు చేసే పచ్చళ్ళు అన్నీ ఇలాగే ఉంటాయి. మీకు సమ్మర్ వచ్చిందంటే ఆవకాయ పచ్చళ్ళు బిజీగా ఉంటారు. ఏ సీజన్లో తయారు చేసే పచ్చళ్ళు ఆ సీజన్లో తయారు చేస్తారండి. నమస్తే అండి. మీ పేరు? సుబ్బలక్ష్మి అండి. సుబ్బలక్ష్మి గారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నామండి. మాకు 2 అబ్బాయిలండి. మేము పిల్లలు ఇద్దరిని చదివించుకున్నామండి. జాబులు చేస్తున్నారండి. రీసెంట్ గా ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడ చాలా బాగుంటదండి. వర్కర్లు ఏం చూడరండి, బంధువుల్లాగే ట్రీట్ చేస్తారండి. ఆయన చాలా మంచివారు. మాకైతే ఏ లోటు లేదండి. అంతా బాగుంది. చూసారా, అందరి మనసుల్లోనూ ఒకే భావం అనమాట. రాజుగారు బాజు పక్క మా ఇల్లు కూడా పక్కనండి. ఏంటో దగ్గరగానే ఉంటదండి. ఎంత బాగా చూస్తారండి ఈయన. మీరేం చేస్తారా? మేము వీళ్ళు వేసి అన్ని కాటా పెట్టండి. నేను అకౌంట్ లో చూసుకుంటానండి. సరుకు బయటకు వెళ్ళేది వచ్చేది అకౌంట్ చేస్తాను. ఇప్పుడు తూకం వేసుకుంటున్నారు. 20 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలండి. 10 రూపాయలు పచ్చడి.
చూసారు కదా 10 రూపాయల ప్యాకింగ్ జరుగుతుంది. చూస్తామండి మొత్తం వీళ్ళందరూ వేసి నేను తోస్తాను. ఓకే ఓకే తర్వాత మధ్యలో ప్యాక్ చేస్తా, బయటకు ఆర్డర్లు వస్తే వెళ్ళి చేయటం చేస్తాను. ఓకే ఓకే ఈవిడ వెయిట్ చూసుకుంటున్నారన్నమాట. వెయిట్ చూసుకుని ప్యాకింగ్ జరుగుతుంది. అంతా చేయి. ఇది మావకాయలు వేరే రకమా, 2 రకాలు ఉంటాయా? ఒకటే రకం. ఒకటే రకమా? మావకాయ పెడుతున్నారు అనమాట. ఇది కూడా 10 రూపాయల ప్యాకింగే. మావకాయ పచ్చడి కూడా ఎలా ఉందో చూడొచ్చు. మీరే పచ్చడి పెడుతున్నారు? 10 రూపాయలు అల్లం పచ్చడి పెడుతున్నామండి. అల్లం పచ్చడా? ఓకే ఓకే 10 రూపాయల ప్యాకింగ్. ఇక్కడ అల్లం పచ్చడి ప్యాకింగ్ జరుగుతుందండి. ఇది అల్లం పచ్చడి. ఈ అల్లం పచ్చడి ఎలా ఉందో చూడొచ్చు. లుక్ పచ్చళ్ళన్నీ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ ఇది క్లోజ్ అయిపోయి వస్తుంది అనమాట. ఇది ఏ విధంగా ప్యాకింగ్ జరుగుతుందో చూడొచ్చు. ఇక్కడ ఇది 10 రూపాయల ప్యాకింగ్ జరిగే విధానం. ఇవన్నీ ఇవి చాలామంది ఇంటి దగ్గర చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఇవి ఇంటి దగ్గర కూర్చొని మనం అమ్ముకోవచ్చు అన్నమాట. మనం ఎంతో కొంత వేసుకుని అమ్ముకుంటే బాగుంటుంది. ఈ క్వాలిటీ చూసేసి తీసుకోవచ్చు మీరు. క్వాలిటీ చాలా బాగుంటుంది అన్నమాట. 10 రూపాయలు 20 రూపాయలు అని కాకుండా గల్ప్ ప్యాకింగ్ కూడా ఉంటుందండి. కేజీలు ఎన్ని కేజీలు కావాలితే మనకి అన్ని కేజీలు అవైలబుల్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏ జిల్లాలో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా ఇలా పంపించగలరు. గల్ప్ ప్యాకింగ్ కూడా జరుగుతుందండి. ఒకసారి ఏ విధంగా ప్యాకింగ్ జరుగుతుందని చూడొచ్చు. ఫస్ట్ ఒక కవర్ ప్యాకింగ్ చేశారు. రాజుగారు అయితే మనకి అన్ని పచ్చళ్ళు టేస్ట్ చేయమని మనకి భోజనం కూడా అరేంజ్ చేశారన్నమాట. అసలు నాకు కూడా ఫస్ట్ నుంచి వీడియో చేస్తున్నాను కానీ ఎప్పుడెప్పుడు తినేద్దామా అని మార్నింగ్ నుంచి లాలాజలం అయితే ఊరిపోతుంది. టేస్ట్ చేద్దాం. ఏమేమి పెట్టారు రాజుగారు మాకు? కొత్తపల్లి కొబ్బరి అండి, ఆవకాయ అండి, కాకరకాయ ఆవకాయ అండి, సముద్ర రొయ్య అండి, కొంచెం ఆవకాయ అండి, బోన్లెస్ చికెన్ అండి. బోన్లెస్ చికెన్ అన్నమాట. టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి. అలాగే సార్ అలాగే. ఫస్ట్ అయితే ఆవకాయ టేస్ట్ చేద్దామండి. ఆవకాయ అంటే మనకి అందరికీ ఇష్టమే. కొత్తపల్లి కొబ్బరి అంట. ఒకసారి టేస్ట్ చూద్దాం. నేను ఎక్కడ టేస్ట్ చూడలేదు, ఫస్ట్ టైం అట. భలే ఉందండి నిజంగా. ఆ నోట్లో పెట్టుకుంటే ఆ టేస్ట్ ఏం తెలియదు కానీ అమృతం అన్నమాట. ఆవకాయ పచ్చడి నాకు చాలా ఇష్టం. అలా ఈ ముద్ద తింటే భలే వెళ్ళిపోతుంది. కాకరకాయ కూడా టేస్ట్ చేయండి, అసలు చేదు ఉండదండి. నేను తింటున్నానంటే మీరు ఆలోచించుకోవచ్చు ఇక్కడ పచ్చళ్ళు ఎంత బాగుంటున్నాయంటే. చాలా బాగుంది. ఇది కాకరకాయ అండి, చేదు ఉండదంట. చూద్దాం. ఫస్ట్ టైం తింటున్నాను ఇది కూడా. రాజుగారు థ్యాంక్స్ అండి, మీ పచ్చళ్ళని టేస్ట్ చూపిస్తున్నారు. చూడండి బాబు, మీరు చూస్తేనే మాకు చాలా ఆనందం. ఇది కూడా చాలా బాగుందండి. ఆవకాయ అనుకున్నాను కానీ ఆవకాయ మీద చాలా బాగుందండి. ఇది ముక్కు కొరకండి, అది అసలు చేదు ఉండదు. కాకరకాయ ముక్క చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. భలే ఉందండి. అసలు కాకరకాయ ఇష్టం ఉండదు నాకు. అసలు చేదు లేదు. దేవుడు చెప్తున్నా కరకరలాడుతుంది. భలే ఉంది. చాలా బాగుందండి. ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి మీకు టేస్ట్ చూపిస్తా. కొంచెం ఆవకాయ అంటండి. ఇది కూడా చాలా బాగుందండి. మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ చాలా రియల్గా బాగున్నాయి. చాలా బాగున్నాయి. సముద్ర రొయ్య రాజుగారు పట్టి అన్ని తినిపించేస్తున్నారు. సముద్ర రొయ్య గట్టిగా కూడా ఉండదండి. నాటు కూడా ఏముందండి, చాలా బాగుంది. గట్టిగా కూడా ఉండదండి. నవ్వడానికి ఈజీగా ఉంది. ఇది సముద్ర బ్రెయిన్ అండి. ఇది కూడా టేస్ట్ చేద్దాం ఒకసారి. పచ్చళ్ళన్నీ తినిపించేసారు నాకు. ఇది కూడా చాలా బాగుందండి. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ తినాలంటే రోజంతా పట్టరేమో. థ్యాంక్ యూ అండి రాజుగారు.
భవిష్యత్తులో కోనసీమ చుట్టుపక్కల ప్రాంతానికి వస్తే కనుక తప్పనిసరిగా మోరి గ్రామంలో అల్కీపురం నుంచి మోరిల్లి రూట్లో జీడిపప్పుకి వస్తే కనుక ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటుందండి. దాని పక్క నుంచి లోపలికి వస్తే ఇక్కడ వేవర్స్ కాలనీలో డాక్రా మహిళలు అందరూ కలిసి ఒక యూనిటీగా పచ్చళ్ళలో తయారు చేస్తారన్నమాట. 10 రూపాయల ప్యాకింగ్ ఉంటుంది, 20 రూపాయల ప్యాకింగ్ ఉంటుంది. మీరు ఈ కేజీ లెక్కనే, అర కేజీ లెక్కనే ఎన్ని కేజీలు కావాలితే 2 కేజీలు అయితే ఎక్స్పోర్ట్ చేయగలరన్నమాట. అండ్ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో సకినేటిపల్లి అంటేనే మినీ కువైట్ అంటూ ఉంటారు. అందుకే ఎక్కువ మంది గల్ఫ్కి వెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడి నుంచి మన ఆంధ్ర పచ్చళ్ళు కానీ, లేకపోతే కోనసీమ పచ్చళ్ళు కానీ, గోదావరి పచ్చళ్ళు కానీ తినాలంటే ఇక్కడి నుంచి ప్యాకింగ్ చేయించుకుని తీసుకెళ్తూ ఉంటారన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి అవగాహన ఉండే ప్లేస్ ఏది పచ్చళ్ళు కూడానే. చాలా క్వాలిటీ కూడా బాగుంటుంది. మీరు వచ్చి ఒకసారి టేస్ట్ చూసి తీసుకెళ్ళండి, మీకు నచ్చితేనే తీసుకెళ్ళచ్చు. ఇది బలవంతం ఏం కాదు. ఇది మా మోరి గ్రామంలో తయారయ్యే పచ్చళ్ళు, రాజుగారి పచ్చళ్ళు ఇలా ఉంటాయని మీకు చూపించడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.